నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి 33వ భాగం. ఐ ప్రూవ్డ్ మై పాయింట్. నీకు నేనంటే ఉన్న ప్రేమ పోలేదని ప్రూవ్ చేశాను. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో తనే అన్నాడు, ఇది ఫిజికల్, దీనికి మనసుకు సంబంధం లేదు. అతని యారోగెన్స్కి ఒళ్ళు మండిన సుచరిత విసురుగా అంది. అతను చిన్నగా నవ్వాడు. ఎందుకా నవ్వు? కోపంగా అడిగింది. అతను ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. నేను నీ మీద ఉన్న ఇష్టం దాచుకుని పైకల్లా చెప్తున్నాననుకుని నువ్వు ఫీల్ అవుతుంటే యు ఆర్ ఎ ఫూల్, నిర్లక్ష్యంగా అంది. అతని మొహం మీద నవ్వు చెరిగిపోలేదు. ఆమెకి ఆ మొహం మీద నవ్వు చెరిపేయాలన్న కసి బయలుదేరింది. ఇప్పుడు నీ ఈ డెమోకి ఫ్లాట్ అయిపోయి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేస్తాననుకుంటున్నావేమో. ఇదే ఫీలింగ్ ఒక అందమైన మేల్ మోడల్ని చూసినా వస్తుంది, లేదా ఒక సూపర్ ఫిగర్ ఉన్న సినీ హీరోని చూసినా వస్తుంది, అతిశయంతో చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను అందంగా ఉన్నావని పొగిడినందుకు. మునుపటిలా టేబుల్ మీద వెనక్కి వాలి చేతులు వెనక్కి ఆనించి రిలాక్స్డ్గా నిలబడుతూ తాపీగా అన్నాడు. ఆమె అతన్ని అవమానించడం కోసం అలా అంటే అతను దాన్ని పొగడ్తగా తీసుకోవడం ఆమెకి మింగుడు పడలేదు. ఐ డోంట్ లైక్ యూ, అక్కసుగా అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఐ డోంట్ థింక్ సో సుచి, ఇష్టం లేకుండా కోరిక కలగడం సాధ్యమని నేను అనుకోను అంటూనే, నిన్నెలా నమ్మడం? నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కోసం అబద్ధం ఆడడానికైనా సిద్ధమేనని ఒకసారి అందరి ముందు చెప్పావు. అక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలకుండా ఆమెకి గతం గుర్తు చేశాడు. ఆమె మెల్లగా వెనక్కి తిరిగింది. ఆ రోజులు ఇప్పుడు లేవు, ఇక ముందు రావు, కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. నేను రోజుల గురించి మాట్లాడడం లేదు, నీ మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నాను, అంతకన్నా ఖచ్చితంగా అన్నాడతను. నా మెంటాలిటీ తెలుసుంటే అలా నన్ను వదిలి పిరికివాడిలా పారిపోయేవాడివి కాదు. పదునైన ఆమె మాటలు ఈటెల్లా దిగాయి అతని గుండెల్లో. పిరికితనంతో పారిపోయానో లేక గతిలేక దూరం జరిగానో తెలుసుకునే రోజు తప్పక వస్తుంది సుచి. అంతవరకు నేనేమీ మాట్లాడను. కమింగ్ టు ద పాయింట్, నువ్వు పిరికిదానివంటాను. నీ ఇష్టాన్ని ప్రేమని ఇక్కడుంటే ఒప్పుకోవలసి వస్తుందని ఈసారి నువ్వు పారిపోతున్నావని నేనంటాను. అతని కళ్ళలో ఒక్క క్షణం మెరిసి మాయమైన బాధ, కోపం. తను నిజంగా చూసిందో భ్రమపడిందో అర్థం కాలేదామెకి. ఇట్స్ అబ్సర్డ్, కోపంగా అంది సుచి. ఎలా నమ్మాలి నిన్ను? యు ఆర్ మైండ్ సుచి. ఒకసారి నిన్ను పోగొట్టుకున్నానని భ్రమపడడం నా పొరపాటు. చేసిన తప్పు రెండోసారి చేయడం నాకు అలవాట్లేదు. ఈసారి బై హుక్ ఆర్ క్రూక్ నిన్ను నాదాన్ని చేసుకుని తీరుతాను, ఎలాగైనా సరే, కాన్ఫిడెంట్గా అన్నాడు. ఇంపాసిబుల్, నాకు నీ మీద ప్రేమ లేదు. వేళ్లతో సహా పెకిలించిన మొక్క బ్రతకదు మిస్టర్ హేమంత్, గెట్టం పైకెత్తి అంతకన్నా కాన్ఫిడెంట్గా చెప్పింది. అది ప్రూవ్ చేయమంటే ఎక్కడ నువ్వు ఓడిపోతావునని భయపడి పారిపోతున్నావు. సో అని వాక్యం పూర్తి చేయకుండా ఆపేశాడు. నీకు ప్రూవ్ చేయాలి అంతే కదా, ఏం చేయమంటావు చెప్పు. ఎలాగైనా అతని మాట తప్పని ప్రూవ్ చేయడం కోసం అడిగింది. సరిగ్గా అక్కడే సుచి హేమంత్ ట్రాప్లో పడింది. నేను ఏం చెప్తే అది చేస్తావా? మెల్లగా లేచి తిన్నగా నిలబడుతూ అడిగాడు. ఆమె అనుమానంగా చూసింది అతని వైపు. నేను నువ్వనుకునేదేది అడగను సుచి. అవి నీ అంతటి నువ్వు ఇస్తే తప్ప నేను అడిగి తీసుకోవడం అనేది జరగదు. అనవసరంగా టెన్షన్ పడకు, సీరియస్గా అన్నాడు. ఆమె మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. నీవన్నీ పాడాలోచనలు, నేనేమీ టెన్షన్ పడడం లేదు, నాకు భయం కూడా లేదు. సో నేను దేనికైనా రెడీ, ఛాలెంజింగ్గా అంది. గుడ్, నాతో నా ఇంట్లో ఉండు ఒక 3 నెలలు, ఒక్కరోజు కూడా నాకు దూరంగా ఉండకూడదు. అతను కూడా ఛాలెంజింగ్గా అన్నాడు. షాక్ తింది సుచరిత. నిమిషం పాటు మాట్లాడలేకపోయింది. అతను ఓపికగా వెయిట్ చేశాడు ఆమె సమాధానం కోసం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కొంతసేపటికి తేరుకుని పొగరుగా తలెగరేస్తూ అంది సుచి. మొదటిసారిగా సుచిని కాకుండా రాజేశ్వరీదేవి మనవరాలని చూశాడు హేమంత్. పొగరబొత్తుకుర్రాన్ని లొంగదీయడంలోనే ఉంది అసలు ఛాలెంజ్ అనుకున్నాడు అతను. మరొక షరతు అన్నాడతను పెదవులపైకి చిరునవ్వు పాకి వస్తుండగా. చెప్పు అంది. నీ పెదవుల మీద ఆ నవ్వు చెరిపెయ్యకపోతే నా పేరు సుచరితే కాదు అనుకుంది మనసులో.
ఈ 3 నెలలు నువ్వు ఊరికే ఉండలేవు కాబట్టి నా పిఎస్ కింద పని చేయాలి అంటూ శాలరీ ఎంతో చెప్పాడు. పిఎస్ అంటే నీ పర్సనల్ అసిస్టెంట్గా ఏమేం చేయాలి? లోపల తేలికగా ఊపిరి పీల్చుకుంటూ అడిగింది. ఆమెకి డబ్బులు అవసరం ఇప్పుడు. హేమంత్ ఆఫర్ చేస్తున్న అమౌంట్ తక్కువేమీ కాదు. అవన్నీ రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం. నౌ లెట్స్ గో. నేను ఆదివారాలు పని చెయ్యను అంటూ ఆమె లగేజ్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళాడు. సరిగ్గా పావుగంటలో హేమంత్ డ్రైవ్ చేస్తున్న కార్ ట్రాఫిక్లోకి ఎంటర్ అయింది. ఆమె విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. ఎవరి బిజీ జీవితాలు వాళ్ళవి అన్నట్టుగా ఒకరిని దాటుకుని వెళ్ళడానికి మరొకరు ప్రయత్నిస్తూ మొత్తం రోడ్ని బ్లాక్ చేసేశారు. అది ఇతరులకి ఇబ్బంది అన్న ఇంగితం కూడా లేకుండా హార్న్ మోగిస్తున్న వాళ్ళని ఏమనాలో కూడా ఆమెకి అర్థం కాలేదు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, చదువుకున్న నిరక్షరాస్యులు. ఆమె మనసు తెలిసినట్టుగా అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. ట్రాఫిక్ సెన్స్ లేని వాళ్ళంటే హేమంత్కి ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. ఆ విషయంలో కొంచెం కూడా మారలేదని అర్థమైంది ఆమెకి అతను చేస్తున్న కామెంట్స్ విని. సుధాకర్ ఎలా ఉన్నాడు శుచి? అంతసేపటికి అతను తన ప్రాణ స్నేహితుడిని గురించి అడగడం ఆమెకి బాధని కలిగించింది. ఆ ప్రాణ స్నేహితులు తన వల్లే విడిపోయారని సుధాకర్ తనని నిందించినప్పుడల్లా ఆ బాధని మౌనంగా భరించింది. ఒకందుకు నేను నీకు సారీ చెప్పాలి ఉన్నట్టుండి అన్న శుచి మాటలకి ఆశ్చర్యపోయాడు హేమంత్. దేనికి శుచి? ఆశ్చర్యాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా అడిగాడు. అన్నయ్యకి నీకు మధ్యలో ఫ్రెండ్షిప్ కట్ అయిపోవడానికి నేనే కారణం గనుక ఐఎమ్ రియల్లీ సారీ. అన్నయ్య నన్ను ఆ మాట అన్న ప్రతిసారి ఈ 5 ఏళ్లలో ఎన్నోసార్లు సారీ చెప్తూనే ఉన్నాను. కానీ అన్నయ్య నన్ను క్షమించలేదు. నువ్వైనా నన్ను క్షమించగలిగితే నాకు కొంత పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చిన వాడివవుతావు. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అంది సుచరిత. అందుకే హేమంత్ మొహంలో వచ్చిన మార్పులని ఆమె గమనించలేదు. అతని మొహం కోపంతో ఎరుపెక్కిపోయింది. స్టీరింగ్ మీద చేతివేళ్లు బిగుసుకుని అతని నకల్స్ తెల్లగా అయిపోయాయి. అతను బలంగా ఊపిరి పీల్చుకుని తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు. శుచి, ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పంటూ ఉంటే అది నాది, మీ బామ్మది. ఆ ఇడియట్కి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా? మాట బయటికి గట్టిగా రాకుండా ఉండడానికి ట్రై చేస్తూ అడిగాడు. సుచరిత నిటారుగా కూర్చుంది. బామ్మ? ఆవిడేం చేసింది? పూర్తిగా అతని వైపు తిరుగుతూ అడిగింది. నోరు జారినందుకు తనని తానే తిట్టుకున్నాడతను. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే ఉద్దేశం లేదతనికి. లీవ్ ఇట్ శుచి. సుధాకర్ ఎలా ఉన్నాడు? తిరిగి తన క్వశ్చన్ని రిపీట్ చేశాడు. అంతకంతకు తాగుడికి బానిసైపోయి ఈ లోకంతో సంబంధం లేకుండా ఉన్నాడు. బామ్మ తన మీద దిగులుతోనే మంచం పట్టి సుధా సుధా అని కలవరిస్తూ పోయింది. కనీసం ఆమె చివరి చూపులకి కూడా రాలేదన్నయ్య. నువ్వు వెళ్ళాక ఆవిడతో మాట్లాడడం మానేశాడు. రేణు వెళ్ళాక ఆవిడ మొహం కూడా చూడడం మానేశాడు. దేనికో తెలియదు కానీ ఆవిడ ఎంతగానో కుమిలిపోయేది. వేరే లోకంలో ఉన్నట్టుగా ఉండేది. ఆశ్చర్యం ఏంటంటే హేమంత్, ఆవిడ తుదిశ్వాస విడిచేటప్పుడు నన్ను కానీ అన్నయ్యను కానీ తలుచుకోలేదు. హేమంత్ అంటూ పలవరిస్తూ నిన్ను తలుచుకుంది. తన మెడలో చైన్ని నోట్లో పెట్టుకుని వేలితో దాని మీద పైకి కిందికి రాస్తూ సాలోచనగా చెప్పింది. హేమంత్ ఏమీ మాట్లాడలేదు. మొత్తం ఫోకస్ అంతా రోడ్డు మీద పెట్టాడు. అతన్నే పరిశీలనగా చూస్తోంది సుచరిత. శ్రీలు ఎలా ఉంది? నీటుగా మాట తప్పించేశాడు. శ్రీలుని తలుచుకోగానే ఆమె పెదవులు అందమైన నవ్వుతో విచ్చుకున్నాయి. శ్రీలు అమ్మ అయ్యాక చాలా మారిపోయింది, ప్రౌడ్గా చెప్పింది. తన తల్లి వాళ్ళని కలిసి వచ్చాక పొత్తస్తమానం వాళ్ల కబుర్లే అని చెప్పలేదు హేమంత్. శ్రీలు రవిల పాప రిధిమ గురించి చెప్తూ ఉంటే వింటూ మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఆమె మైండ్ని డైవర్ట్ చేసేశాడు. మరొక అరగంట తర్వాత కారు ఒక గేటెడ్ కమ్యూనిటీలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యి 1 కిలోమీటర్ దూరం ప్రయాణించాక ఒక పొందికైన డూప్లెక్స్ విల్లా ముందు ఆగింది. హేమంత్ కారు దిగి శుచి వైపుకు వచ్చి ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేశాడు. శుచి దిగాక డోర్ బలంగా వేసి డిక్కీ వైపు నడిచి ఆమె లగేజ్ దింపాక కార్ లాక్ చేశాడు. ఆమెని తనతో రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు. ఎలా అతనితో ఒంటరిగా ఉండడం అని మదనపడుతూ అతని వెనకే మెయిన్ డోర్ దగ్గర నిలబడిందామె. లాక్ తీస్తాడనుకున్న ఆమె అతను డోర్ బెల్ కొట్టడంతో అతని తల్లి ఉందేమో అనుకుంది. ఒక్కసారిగా ఆమెని నిరాశ ఎందుకు ఆవరించిందో తర్వాత ఎంత ఆలోచించినా అర్థం కాలేదామెకి. డోర్ ధాత్రి తీసింది శుచి ఊహించినట్టుగానే. హేము అంటూ ధాత్రి వెనుక నుంచి ఒక 4 ఏళ్ల పాప హేము కాళ్ళకి చుట్టుకుపోయింది. తాము తాచుపాము తొక్కినట్టుగా తన కాలు వెనక్కి తీసుకుని బిత్తరపోయి నిలబడిపోయింది శుచి.
ఆ పాప ఎవరు తెలుసుకోవాలనుకుంటే వినండి తర్వాత ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.